హలో అమ్మాయిలు, ప్రతి ప్రయాణం ఒక గమ్యాన్ని చేరుకోవడానికే కాదు, ఒక లక్ష్యాన్ని సాకారం చేసుకోవడానికి మొదలవుతుంది. అందరికీ తెలిసినట్టుగానే నా బిజినెస్ మొదలుపెట్టి 5 years అవుతుంది. కానీ ఈరోజు నా బిజినెస్ జర్నీలో మరో ముఖ్యమైన అడుగు వేయడానికి సిద్ధమవుతున్నాను. ప్రయాణం మొదలైంది. అమ్మాయివి, నీకెందుకు బిజినెస్ అన్నారు అందరూ. బట్ నాకు తెలిసి నేను అమ్మాయిని కాదు, లక్ష్యమున్న అమ్మాయిని. దారిలో చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నారు. ఇబ్బందులే లేకపోతే గమ్యానికి విలువేముంటుంది అన్నాను. అడుగు మొదలుపెట్టిన క్షణం నుండి నా గెలుపు నా కోసం వేచి ఉన్నట్లుగా అనిపించింది. కెమెరాలో కనిపించేది కేవలం నా ప్రయాణం మాత్రమే, కానీ దాని వెనుక ఎన్నో కష్టాలు, ఇష్టాలు, ప్లాన్స్, గోల్స్ అన్నీ దాగి ఉన్నాయి. రోజంతా ముఖ్యమైన మీటింగ్స్, చర్చలు, కొత్త ఆలోచనలతో గడిచిన డే అంతా కూడా చివరకు కనకదుర్గ అమ్మవారి దర్శనంతో ముగిసింది. అమ్మవారి ముందు నేను ఒకటే కోరుకున్నా, నాకు విజయం ఇవ్వండి అని కాదు. నేను చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా ఎంతోమందికి ఉపాధి కలగాలి, ఎంతోమంది మహిళలకు సాధికారత పొందాలి, రైతులకు మంచి విలువ దక్కాలి, యువతకు కొత్త కొత్త అవకాశాలు రావాలి. నా విజయం నాతోనే ఆగిపోకుండా వేల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపే విజయంగా మారాలి అని ప్రార్థించాను. ఎందుకంటే నిజమైన విజయం అంటే మనం మాత్రమే ఎదగడం కాదు, మనతో పాటు ఎంతోమందిని ముందుకు తీసుకెళ్లడం. ఇది కేవలం ఒక ట్రిప్ మాత్రమే కాదు, ఒక పెద్ద కలకు పునాది, ఒక లక్ష్యం వైపు మరో అడుగు. నా బిజినెస్ జర్నీ ఇప్పుడే ప్రారంభమైంది. ఏ వైపు చూసినా నాకు నేనే కనిపిస్తున్నాను. ఈ ఒంటరి ప్రయాణానికి జతకట్టడానికి నేనున్నాను అని ఆ ప్రకృతి సమాధానం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్. ఈ ప్రయాణంలో ఇంకా ఎన్నో మైలురాళ్ళు, ఎన్నో కథలు, ఎన్నో అనుభవాలు మీతో పంచుకోబోతున్నాను. ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్, కీర్తన. ఇలాంటి బిహైండ్ ద సీన్స్ బిజినెస్ అప్డేట్స్, నిజమైన అనుభవాల కోసం ఫాలో చేసి లైక్ చేయండి. మా ప్రయాణంలో బాగా